నమస్తే. రెండు అంశాలు మన ముందున్నాయి. ఒకటి, కల్వకుంట్ల కవిత గారు బీసీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆమె లిక్కర్ స్కామ్ ఆ సమయంలో మహిళా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అసెంబ్లీలోనో ఎక్కడో అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్న ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు తాజాగా బీసీ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. 3వ తేదీన మేము తాడో పేడో తేలుస్తాం, తడాకా చూపిస్తామని బయటకు వస్తున్నారు ఆవిడ. దీని వెనకాల ఉన్న కాన్స్పిరసీ అండి. కాన్స్పిరసీయే ఉంటుంది తప్ప ఇంకొక ఆలోచన వాళ్ళకి బీసీల కోసం అని అయితే మనం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే కేసీఆర్ 35% ఉన్న బీసీ రిజర్వేషన్ని లోకల్ బాడీస్లో 18% తగ్గించిండు. అంటే సగానికి సగం నరికేసిండు అడ్డంగా. ఒకటి. రెండోది, కేటీఆర్ అంటున్నాడు నాకేం సంబంధం ఫార్ములా కార్ రేసింగ్కి సంబంధించిన కేసు, దాంట్లో నా పాత్ర లేదు, నేను ఒక మంత్రిగా ఉన్నాను, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సినంత అధికారులే, కాబట్టి వాళ్ళదే తప్పు అని వాళ్ళ మీద ఒక పెద్ద బండెత్తేసిండు. ఈ రెండింటి మీద మాట్లాడదాం. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, క్రాంతి దళ్ అధ్యక్షులు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. ముందుగా కవిత గారి గురించి మనం మాట్లాడదాం. ఆమె ఇప్పుడు బీసీ మూవ్మెంట్ని స్టార్ట్ చేస్తున్నారు. మహిళా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు, అంబేద్కర్ విగ్రహ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. సో మరి ఆ మహిళా ఉద్యమం ఏమైందో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు బీసీ మూవ్మెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్తున్నారు. యాక్చువల్గా ఆమె అయితే బీసీ కాదు, మరి ఆ బీఆర్ఎస్లో ఉన్న బీసీలు ఎక్కడ పోయారు అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, ఏదేమైనా మీరు ఎట్లా చూస్తున్నారు? డెఫినెట్గా ఇది కుట్ర. బయట అటో ఇటో కాంగ్రెస్ ఎప్పుడైతే మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి మేము బీసీ కులగణన చేస్తామని చెప్పి పెట్టి 42% తీసుకుపోతాము, ఉన్న 18 42% తీసుకుపోతాము, దాదాపు ఒక 30,000 మందికి రాజకీయ అవకాశాలు కల్పిస్తాము అని ఎప్పుడైతే మేనిఫెస్టోలో పెట్టింది, అప్పటి నుంచి ఇక ఇప్పుడు ఒక 6 నెలల్లో మేనిఫెస్టోలు పెట్టి 6 నెలల్లో మేము ఈ కులగణన చేస్తామని చెప్పిండ్రు. చేయకుంటే ఇక్కడ చాలా మంది ఇంటెలెక్చువల్స్ కావచ్చు, మా బట్టలు కావచ్చు, మన అందరం మాట్లాడుతుంటే బయట గవర్నమెంట్ ఒత్తిడికి వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒత్తిడికి వచ్చి రాహుల్ గాంధీ కూడా దేశం మొత్తం ఇదంతా ఇష్యూ అవుతుందని చెప్పి ఇప్పుడు కులగణన అనేది స్టార్ట్ చేసిండు. అయితే ఈ క్రమంలో ఇక్కడ బీసీ సంఘాలు కావచ్చు, బీసీలు విభిన్న కులాలు అందరూ కూడా కొద్దిగా యాక్టివైజ్ అయిపోయిండ్రు. ఈవెన్ ఎస్సీలలో కూడా మా వాటా మాకైతే రావాలి కదా, మేము కూడా పాపులేషన్ పెరిగింది కదా, మాది కూడా జనాభా పెరిగింది అని అందరు ఆలోచనలకు వచ్చి అక్కడిక్కడ యాక్టివైజ్ అవుతుంటే దీన్ని డిస్టెబిలైజ్ చేసి బొందబెట్టాలనే ప్లాన్ టీఆర్ఎస్ వాళ్ళు చాలా పకడ్బందీగా చేస్తున్నారు. దాంట్లో కవిత అనే ముఖాన్ని ముంగడ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ అంటే జైలు పోతాడు అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఈ లిక్కర్ రాని సారా రాని ఏమైతున్నదో ఈమె నిన్నదాకా జైలుకు పోయొచ్చిన ఆమె, లేకపోతే ఏమో పెద్ద బీసీల పట్ల వీళ్ళకు నిజంగా గౌరవం ఉండి నిజంగా బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా నిజంగా కూడా వీళ్ళు పైకి రావాలని అంటే వాళ్ళ నాయననే ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు 33% ఉన్న దాన్ని 18% తీసుకొచ్చేసిండు. కంప్లీట్ గా డౌన్ చేసి, అంటే దాదాపు 2345 మంది సర్పంచులు 18% ఉంటాయి, అంటే 34% ఉంటే 4340 మంది కావాల్సిన వాళ్ళు వీళ్ళు ఎటే స్ట్రెచ్ 2000 మంది సర్పంచులను కానియకుండా రిజర్వేషన్ డౌన్ చేస్తే ఇది జనం బాగా వినాలి. ఇది వాళ్ళు ఎంత మోసపూరితమో, వాళ్ళు ఎంత కుట్ర ఉంటుంది వీళ్ళది అనేది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2000 మంది సర్పంచులు డైరెక్ట్ కావాల్సిన వాళ్ళు కానియలేదు. 88,000 వార్డు మెంబర్లు ఉంటే దాదాపు more than 20,000 మెంబర్స్ వీళ్ళ కుట్ర చేయబట్టి కనీసం వార్డు మెంబర్లు కూడా కానియలే. అంటే నాయకత్వాన్ని, ఈవెన్ మండలాలు కూడా 640 మండలాలు ఉంటే దాదాపు అందులో కూడా 150 నుంచి 180 మంది జెడ్పీటీసీలు కావాల్సిన వాళ్ళను, ఎంపీటీసీలు కావాల్సిన వాళ్ళు, అటువంటి వాళ్ళను అంటే అధికారముకు దూరం చేసినటువంటి వీళ్ళే ఇవాళ మళ్ళా బయటికి వచ్చి నక్క వినయాలు, ఇవన్నీ తోడేలు ముఖాలు పెట్టుకో, ఒరిజినల్ గా లోపల తోడేలు వాళ్ళు ఇలా బయటకు వచ్చి మేము కాదు సొక్కం పూసలు అన్నట్టుగా చేసి అసలు దుర్మార్గం వాళ్ళే చేసి రాజకీయ అవకాశాలు లేకుండా చేసి మొత్తం పతనం చేసి భూస్థాపితం చేసి ఇలా మళ్ళీ వాళ్ళే బయటకు వచ్చి చేసుడు అనేది హాస్యాస్పదం. ఇదంతే. నేను అనుకుంటున్నా వాళ్ళ దాంట్లో ఉండు కాదు, ఆ మెంబర్ తిరుగుతున్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మీ మనసులకు ఏమన్నా బాధ అనిపిస్తే మీరు ఏందో ఆలోచన చేస్తారు. ఈ బీసీ దీని మీద వీళ్ళు ఎక్కడో పార్టీ వైపు నుంచి ఒక 30 మంది ఏమో ఒక వెళ్ళి కేరళన తమిళనాడు ఎక్కడికి వెళ్ళొచ్చారు. మరి వాళ్ళు ముందలు కనబడతలేరు. ఇప్పుడు ఒక మధుసూదనాచార్యో లేకపోతే శ్రీనివాస్ గౌడ్ వీళ్ళనే కనబడాలి కదా, అట్లీస్ట్ వాళ్ళు కనబడతలేరు ముందర. ఈమె ముందున్నది. ఇప్పుడు అదే పార్టీ ఓనర్ ఎవరు? కేసీఆర్, కేటీఆర్, కవిత లేకపోతే హరీష్. అంటే అది వాళ్ళ ఓనర్షిప్ ఉన్నది కాబట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వీళ్ళు జీతాగాన్ లెక్క పనిచేస్తారు. నేను వాళ్ళని వ్యక్తిగత అనాలని నాకు సోక్ కూడా లేదు. కానీ ఇంత జరుగుతుంటే కనీసం నాయకత్వంలో కూడా వీళ్ళు లేకపోవడం అనేది వీళ్ళందరికన్నా అసలు మధుసూదనాచార్య అందరు, ఈవెన్ కేసీఆర్ కన్నా సమర్థుడు కరెక్ట్ చెప్పాలి, నేను బయట మాట్లాడినారని అంతనే. కానీ వీళ్ళందరూ ఉన్నారు. మాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే మాకు బాధ అవుతున్నది. ఈ నాయకులందరినీ చిన్న గింత పిల్లని తీసుకోపోయి ఆమె నాయకత్వంలో వీళ్ళు పనిచేసేది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే
అసలే కంప్లీట్ గా వీళ్ళంతా రాజకీయంగా భూస్థాపితం చేసి వీళ్ళని అసలు పేదోళ్లను బీసీలను ఎదగనీయకుండా చేసినటువంటి పెద్ద కుట్రకారులే వీళ్ళ కుటుంబం. ఇంత దుర్మార్గంగా ఎవరు చేయలే. ఇప్పుడు అంత దుర్మార్గం జరిగింది కాబట్టి ఈ సెక్షన్స్ లలో చర్చ ఉన్నదనే వీళ్ళు దాన్ని ఇంకా పైనకి తీసుకుపోతాం, మేము 42% చేస్తామని చెప్పని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. సరే ఇది ఎంత చేస్తారు ఏందనేది ఒక విషయం పక్కకు పెడితే వీళ్ళు, కానీ వీళ్ళే దొంగతనం చేసి వీళ్ళే దొంగలు వీళ్ళు చేసిన వీళ్ళే ఇలా ముంగడికి వచ్చి మాట్లాడనేది చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. ఒకటేంటంటే నిజంగా నీ లోపల ఏమైనా పరివర్తన కనుక వచ్చేది ఆమె నాకంటే నాకు అనాలని సోకులేదు. కానీ కొంతమంది ఎట్లుంటారంటే ఎవరైనా బీసీలను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా నుండి చేసే వాళ్ళు ఉంటే నా మొగడు బీసీ అయినా నేను తిరగకపోతే ఎట్లా అని, లేకపోతే నా మొగడు మాదిగా అయినా అందుకని మాదిగోళ్ళ గురించి చేస్తున్నా, లేదా నా మొగడు గొల్లైనా కాబట్టి నేను కూడా గొల్లులో మీటింగ్ అటెండ్ అవుతాను అనుకుంటుందే మంగళ చాపలు నడిపింది కదా పాపం. కానీ కాదు తల్లి, నీ భర్త వెలుమాయనే, నువ్వు మా ఈ జాతులలో వచ్చిన కాదు, ఇలా పుట్టగొట్టింది దాని ఇంకా నువ్వు మంగళ చాపలు పెట్టి పెద్ద ఎత్తున పెట్టేసేసి అదేంది బ్యూటీ పార్లర్లనే దాంతో పెట్టేసి నువ్వు బయటకు వచ్చి దందాలు చేసి వీళ్ళని కూడా వృత్తులను కూడా నాశనం చేసినటువంటి దాన్ని. సో మరి అట్లీస్ట్ అట్లా అనుకున్నా కానీ ఏమని అనుకోవచ్చు కదా, ఆ లైన్ కూడా లేదు కదా మీకు. నువ్వు ఏ కెపాసిటీలో వచ్చి నువ్వు బీసీల గురించి అంటే బీసీ పదవులు కూడా ఏం లేవు కదా వాళ్ళకి. మంత్రి వాళ్ళ అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్ లో నామినేటెడ్ పోస్ట్ లో మినిస్టర్స్ వాళ్ళకి ఏమైనా ఎక్కువగా ఇచ్చారు, అది కూడా లేదు కదా. నీకు కింది అయ్యలేదు గవి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పు మనము. నువ్వు నార్మల్ వార్డు మెంబర్ కూడా నువ్వు అనియకపోతావు కదా, ఏదో సందుల లీడర్షిప్ చేస్తావు. ఇక మూడేళ్ళు సాఫ్ చేసే కాడను, చెత్తగుండి సాఫ్ చేసే కాడను, ఎవరైనా చచ్చిపోయిన కాడికి పోయి పూలదండ చేసే కాడనే నువ్వు రానియకపోతుంది. ఇంకా వీళ్ళని మంత్రులంక చేసే కాడి దాకా పోయిందా, మనం అది ఎక్స్పెక్ట్ చేస్తూ కూడా మనం కూడా ఎక్కువ చేస్తున్నట్టే. మన సమాజానికి కూడా తెలవాలి, ఇది ఈ జనాలకు కూడా తెలవాలి, మన జనాలకు హోచ్కి రావాలి. ఈ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ బీసీస్ అంటే ఈ కమ్యూనిటీస్ మొత్తము బెగ్గింగ్ కమ్యూనిటీస్ గా తయారు చేసేందుకు కారణాలల్లా గత ప్రభుత్వం కేసీఆర్ అంటేనే ఒక ప్రధానమైన భూమిక పోషించిండు. ఇలా వచ్చి బయటకు వచ్చిన ఏంటంటే ఇలా బీసీల నాయకత్వం అక్కడిక్కడ వేరే దగ్గర నుంచి ఎదుగుతున్నది, ఇండిపెండెంట్ ఎదుగుతున్నది కాబట్టి ఆ ముసుగులు వచ్చి ఈ నాయకత్వాన్ని మళ్ళీ దెబ్బతీసేందుకే వచ్చి ఈమె ఫోర్ ఫ్రంట్ లో ఉండే ప్రయత్నం చేస్తుంది తప్ప దయచేసి ఎవరికన్నా ఈమెకు నిజంగా బీసీల మీద ప్రేమగా అనుకుండేది నేను చెప్తున్నా. ఇలా 2000 మందిని నువ్వు సర్పంచులు కాకుండా చేసినావు కదా, ఈ 2000 మంది ఇళ్లకు పోయి ఆ ఊర్లకు పోయి ఎవరెవరైతే నువ్వు రిజర్వేషన్ లో వచ్చేటుంటో రాకుండా చేసినావో వాళ్ళ ఇళ్లలో పోయి మీ కుటుంబం మీరంతా పోయి పాష్ పని చేయాలి. మీరు రోజు పొద్దుగాలేసి వాకిలు ఊడవాలి. మీరు వాళ్ళ మాతో మోసం జరిగింది, ద్రోహం జరిగింది, పశ్చాత్తాపడి ఆ ఊర్లలో పోయి ముక్కు నేలకు రాసి బీసీల కుల పెద్దల ఇళ్లకు పోయి ముక్కు నేలకు రాసి మాతోటి ఇంత రాజ్యాధికారం సైడ్ వచ్చేటువంటి వాళ్ళని మేము రానియకుండా చేసినాం కాబట్టి మాతో తప్పు జరిగిందని ముక్కు నేలకు రాస్తే జనం ఏమో నమ్ముతారు. ఇప్పుడు ఇదంతా మూమెంట్ దేనికోసం? ఇవన్నీ ఇప్పుడు ఏమైందంటే ఏదో ఒక లైన్ లో అన్న అరెస్ట్ అయ్యేటట్టున్నాడు, కేటీఆర్ అయితే 100% అరెస్ట్ అయ్యేటట్టున్నాడు. ఇది ఏదో ఒక ఇష్యూ తీసుకొని వీళ్ళు మళ్ళీ ఫోర్ ఫ్రంట్ లకు రావాలి. నువ్వు చేసిన ఘనకార్యానికి తెలంగాణ ఇజ్జత్ తీహార్ జైల్లో పాత్ర తీసుకుపోయి పెట్టేసినావు, పల్లెంలో తీసుకుపోయి చిప్పల తీసుకుపోయి తెలంగాణ ఇజ్జత్తుని తీసుకుపోయి ఢిల్లీ తీహార్ జైల్లో చేసేసినావు. ఇప్పుడు నువ్వు ఇంకేం చేయదలుచుకున్నావు తల్లి నాకు అర్థం కాదు. తెలంగాణ సపరేట్ ఇంట్లో పండుకొని కూర్చోక మళ్ళీ ఇదొక తతంగం తీసుకొచ్చి ఒకటేమో ఇక్కడ మళ్ళీ బీసీ లీడర్లు ఈ మూవ్మెంట్లు ఎక్కడ ఎదుగుతారో అది ఎదగకుండా చేయాలని అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పైసల బలంతో వాళ్ళకు ఉన్నటువంటి మీడియా సపోర్ట్ తోటి దీన్ని బొందబెట్టాలనేది ఒకటి ప్రయత్నం. ఇంకోటి ఆల్టర్నేటివ్ ఈ ఒక కాజ్ ఒకటి ఎదుగుతున్నది కాబట్టి దాన్ని ఎవరి చేతిలో పోనీయకుండా ఈవెన్ వీళ్ళ కుటుంబం సైడ్ నుంచి కూడా ఫైట్ జరిగే క్రమంలో నాదేదో అప్పర్ హ్యాండ్ ఉండాలనేది. ఇంతకుముందు బతుకమ్మ అన్నది ఇక ఈమెకు నాకు అర్థం కాదు కానీ ఈమె ఎట్లా మాట్లాడుతుంది అంటే మనం కూడా అంతా అట్లా మాట్లాడడం ఆ టైప్ లో ఆమెనే ఏదో సఫర్ అవుతున్నట్టుగా లెక్కల మాట్లాడి నా బతుకమ్మ అని మొదలుపెట్టి నా అంబేద్కర్ అని అన్ని చేసేటిదన్నీ వాళ్ళే, సంపేటిది వాళ్ళే, మళ్ళీ మేమే పెట్టినాం అన్నట్టు వచ్చి వాళ్ళే వేసి మేమే ఆపరేట్ చేసినాం అన్నట్టుగా మళ్ళీ వాళ్ళే చేస్తారు. ఇది పెద్ద దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతున్నది. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బీసీలు ఇంకా అమాయకత్వం ఉండొద్దు. ఇప్పటికే మనం సర్వనాశనం అయినము. ఈ కుటుంబాలు ఇప్పటికీ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళ టైంలలో ఈ వృత్తులను కాపాడేటువంటి పనులు ఏది కూడా చేయలేదు. గతం ఏదో కాంగ్రెస్ మన టీడీపీ పాలన ఏదైతే ఉన్నదో అప్పుడు జరిగినటువంటి ఏది కుమ్మరి వాముల తుమ్మలు మొలిసను కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను పెద్దవారిసా మొద్దు వారినది సాలెల మగ్గం సడుగులు ఇరిగినాయి చేతి వృత్తులా చేతులు ఇరిగిపోయే నా పల్లెల్లోనా అనేది సాహిత్యం వచ్చిందో వీళ్ళు కూడా అట్నే కంటిన్యూ చేసి చేతి వృత్తులను మొత్తం సర్వనాశనం చేసి కార్పొరేటీకరణ చేసే దాంట్లో వీళ్ళది కూడా ప్రధానమైన భూమిక ఉన్నది. అందుకే నేను మంగళ షాప్ ఉదాహరణ కూడా అదే చెప్పిన. కార్పొరేటీకరణ ఎట్లా జరిగిందంటే ఇటువంటి వాళ్ళు వచ్చి నీ పని వేరే కానీ మంగళోళ్ళది కూడా నువ్వు చేయకుండా చేసి అవే దుకాణాలు నువ్వే తీసుకొచ్చి పెట్టి లాండ్రీలు కూడా పెట్టిన లాండ్రీలలో కూడా నీ పార్ట్నర్షిప్ అన్నీ ఉండే. అంటే సాకలలో వృత్తులు మీరు వచ్చి ఇట్లా అంటే కార్పొరేటీకరణ చేసే క్రమంలో మళ్ళీ వీళ్ళే వచ్చి ముంగడికి వచ్చి ధనం ఎవరి చేతిలో ఉన్నదో ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టింది. ప్రైవేట్ స్కూల్ అదేదో వెలాసిటీ అన్నప్పుడు ఏదో ఆధ్వర్యంలో నడిచిందే కదా. అన్ని ఇప్పుడు వీళ్ళు సర్వ దుర్మార్గాలు అంటే పేదోళ్ళ పొట్టగొట్టేటువంటి ప్రతి వృత్తులు పోయే దాంట్లో ప్రతి దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి చేసిరు.
ఈ బొటేకులు అనుకుందాం అనుకో, సపోజ్ పద్మశాలి ఏళ్ల మీద అల్లికలు ఎన్నో చేసిన బట్ట మీద బతుకు చిత్రాన్ని గీసిన అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనం అయ్యిందా, బ్రతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా, ఇప్పటికీ ఉరివోసుకుంటుంది. ఆ వృత్తులను తీసుకుపోయి నువ్వు ప్రపంచ స్థాయిలో తీసుకుపోయినట్టు మీ నాయన కానీ మీరేమైనా చేసిర్రా? తీసుకుపోయి అన్ని ప్రింట్ కొట్టించి చేసి మీకు దసరా చీరలకు అని చెప్పి మేము ఉపాధి చేస్తున్నాం అన్నట్టుగా బయట బుకాయించింది. కానీ సేమ్ ఆ వృత్తులకు సంబంధించిన ఏ వృత్తులైనా కానీ వీళ్ళ దందాలలో వీళ్ళే చేసి మళ్ళీ ఇలా రాజ్యాధికారం కాడికి నా వాటా కాడికి వచ్చే వరకు వాళ్ళే ముంగట ఉండే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నారు. బీసీ కులాలు బీసీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని నమ్మాల్సిన అవసరమే లేదు ముమ్మాటికి లేదు. మరో ముఖ్యమైన అంశం, కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో కోర్టులో ఒక రిప్లై అఫిడవిట్ ఇచ్చారు వీళ్ళు, అంటే కేటీఆర్ తరఫున ఆయన అడ్వకేట్లు ఏమని అంటే, బయటనేమో మీరు కేటీఆర్ మాట్లాడింది లాస్ట్ 1 month బ్యాక్ విని ఉంటారు. ఈ కేసు బయటికి రాగానే 55 కోట్లకే కాకు అంటున్నారు వీళ్ళు, ఒలింపిక్స్ నిర్వహిస్తారట. అవును, నేనే చెప్పినా, వేయమని చెప్పినా, తప్పేముంది అందులో? అరవింద్ కుమార్ తప్పు కూడా లేదు, నేనే చెప్పినా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ కోర్టులో వేసిన రిప్లై అఫిడవిట్లో చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే, నాకేం సంబంధం, నేను ఒక మంత్రిని, ఆ సంబంధిత అధికారులే చూసుకోవాలి విధానపరమైన నిర్ణయాలు ఏమున్నా, సంతకాలు ఉన్నా, ఇంకోటి ఉన్నా. బ్యాంకు పౌండ్ల రూపంలో పంపిస్తుందా, కరెన్సీ రూపంలో పంపిస్తుందా, వాళ్ళు చూసుకోవాలా, మాకేం సంబంధం. ప్రొసీడింగ్స్ 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే ఫైనాన్స్ మినిస్ట్రీ పర్మిషన్ కావాలి అంటున్నారు, అది వాళ్ళు చూసుకోవాలా, నాకేం సంబంధం. ఇది ఆయన అఫిడవిట్లో పెట్టింది. మొత్తానికి అయితే ఒక అధికారులని వాళ్ళ మీదకి దోషేసిండు సింపుల్గా. ఇప్పుడు అధికారులకు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తర్వాత శ్రీలక్ష్మి ఎట్లయితే కనీసం 21-22 వయసు ఉన్నప్పుడే యంగెస్ట్ సివిల్ సర్వీసెస్ కొట్టిన ఆమెనే జైలుకు పోయింది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా వీళ్ళకి అధికారులకు కూడా కొద్దిగా సోయి ఉండాలి, బుద్ధి ఉండాలి. వీళ్ళు ప్రజాపక్షం, నా జీతం ఎవరి పైసలతో తీసుకుంటున్నావు, నువ్వు అంత హయ్యెస్ట్ ప్రపంచంలోనే ఒక పేరు మోసినటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ టాప్ మోస్ట్ అది వరల్డ్లోనే, అటువంటి ఒక ఎగ్జామ్ రాసి వచ్చి మీరు వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత ఈ చిల్లర పాలిటీషియన్స్ ఎట్లా చెప్తే అట్లా చేస్తే గతంలో కూడా జైలుకు పోయినరు. ఇప్పుడు వాళ్ళు ఏంది, పాలిటీషియన్ ఎప్పుడైనా కానీ ఆయన చేతులు సాఫ్ చేసుకొని పెడతాడు. నిజంగా కూడా సంతకాలు మొత్తం వీళ్ళే కదా పెట్టాల్సింది. మొన్న పార్టీ వాళ్ళు చాలా మంది మొత్తుకున్నారు, అడిషనల్ ఎస్పీ అడిషనల్ డీజీ ర్యాంక్ అయినా కూడా చెప్పిన ఇంత గొప్ప నాయకుని నేను చూడలేనా, మొత్తం సర్వీసులో చూడలేదు నేను, ఎవరైనా ఆఫీసర్ మీద పడుతుందంటే కాదు నేనే చెప్పినా అని చెప్పి ఇంత బాహాటంగా ధైర్యంగా వచ్చి నిలబడ్డటువంటి వ్యక్తిని నేను చూడలేదు, ఇంత మహానుభావుని భగవంతుని రూపం అన్నట్టుగా మాట్లాడిండు. ఒక పెద్ద మనిషి మాట్లాడిండు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నిన్న మొన్న అలా పోయిండు కదా, కానీ మాట్లాడిండు. ఇప్పుడు ఏం చెప్తారు మరి, ఇప్పుడు నెట్టింది కదా, అధికారుల మీద నెట్టింది కదా, వీళ్ళు దుర్మార్గాలు, వీళ్ళ దోపిడీ. అప్పుడు ఎట్లా చెప్పిండంటే, నేను మొత్తం ఏంటది కోహినూరు వజ్రాలతో మా ఇంట్లో ఆడుకునేది 54 కోట్ల రూపాయల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు భయ్, మా నాయన గోళీలు కూడా మాకు వజ్రాలతో గోళీలు ఆడిపించింది ఇంట్లో మొత్తం, నేను మా బావ మా చెల్లెలకు బంగారు వజ్రాలతోని ఇది వజ్రాలు బంగారంతో గోళీలు ఆడుకునే ముచ్చట చెప్పిండు 54 కోట్ల రూపాయలు అన్నట్టుగా. ఇప్పుడు చూస్తే అబ్బా వీళ్ళు నిజంగానే ఎట్లా మొత్తం వజ్ర వైడూర్యాలతోని కంఠాభరణాలతో గనెల బుట్టిరు కావచ్చు అన్నట్టుగా వీళ్ళు పోయి ఆడ నౌకరు చేసింది కదా. సో మాట్లాడేటప్పుడు మాత్రం ఇవన్నీ మాట్లాడి వాళ్ళు తీర వచ్చి ఇరికే టైం కాడికి వచ్చే వరకు అంతకుముందు ఏమన్నాడు, నేను యోగా చేసుకుంటే నేను సింపుల్, ఏదో పెద్ద ఫ్రీడమ్ ఫైటరు, ఈయన పెద్ద తెలంగాణ గురించి కొట్లాడి జైలుకి అయితే ఈనాడు పోయిన పాపన పోలేదు, ఈయన పోలేదు, ఈయన అయ్య పోలేదు. కానీ ఓరోరు నెలల కొద్దీ పీడీ యాక్ట్ కింద ఇప్పుడు కాదు 69లో పోయిన చచ్చిపోయిన వాళ్ళందరి పక్కకు పెట్టి వస్తే, త్యాగాలతో తీసుకొచ్చినటువంటి తెలంగాణలో వీళ్ళు దోపిడీ చేసి తెలంగాణను సర్వనాశనం చేసి వర్టికల్గా మొత్తం ఎక్కడికక్క ఆర్థిక దోపిడీ చేసి డకైతి, కరెక్ట్ చెప్పాలంటే ఎందుకంటే చంబల్ వ్యాలీలు ఉంటుండే కదా యూపీలో, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల మొత్తం గుట్టల ప్రాంతాల. సో అట్లా డకైతి ఎట్లా చేసిరో వీళ్ళు తెలంగాణ మీద అట్లా డకైతి లెక్క పడి ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించి, ఈవెన్ అధికారులు కూడా కొంతమంది సంపాదించింది. ఇలా వీళ్ళకి ఎస్మెల్ ఉన్నటువంటి అధికారులు కూడా భూములు మింగే అనకొండలు తయారైపోయి మొత్తం చేసి సర్వనాశనం చేసి, ఎక్కడ చూసినా స్కామ్స్ తెలంగాణ, త్యాగాల తెలంగాణ మొత్తము స్కామ్ల తెలంగాణ తీసుకొచ్చి దోపిడీ చేసి అలా మొత్తం వీళ్ళందరినీ ఏంది అధికారులు ఆయనకి ఎస్మెన్లను సంపాదించుకున్నారు, ఎస్మెన్లటువంటి ఎమ్మెల్యేలను సంపాదించుకున్నారు. మనం కూడా అన్నాం అలీబాబా 40 దొంగలు కాదు 400 దొంగలు పడ్డారు తెలంగాణ అని చెప్పని. ఇవాళ ఒకటి బయటికి వస్తున్నది. ఇవాళ చేసి తీరా సంతకాల కాడికి వచ్చారు. నిన్నటిదాకా మాట్లాడిన నేను యోగా చేసుకుంటే హీరోయిజం అంతా ఎక్కడ పోయింది, ఇలా దెబ్బకు లోబడిపోతా అని చెప్పి భయపడ్డాడు. ఇప్పుడు ఏమంటే నాకేమరికా, నేను పునీతుణ్ణి, నేను సత్యహరిత చెదురు కొడుకుని లెక్కనే మాట్లాడుతున్నాడు. మొత్తం ఆయన శిశరికం తీసుకున్నట్టుగానే చెప్తున్నాడు, నాకేం సంబంధం లేదు, నేనేం చేయలేదని. జైలు కూడా అనే వరకు దెబ్బకెట్లా వణుకుతున్నారు. కానీ బరాబర్ ఈయన పడాల్సిందే, లోపడవలసిన అధికారులు కూడా ఇప్పటికైనా ఇంకెవరన్నా ఉంటే మొత్తం అప్రూవర్ అయ్యి ఇటువంటి మొత్తం జీవితాంతం బొక్కల వారాల్సిన అవసరం ఉన్నది. ఆ చర్యలు గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పృథ్వీరాజ్ గారితో ఈ 2 అంశాలపైన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.